సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయభక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, నువ్వు నమ్మిన వారే నిన్ను ద్రోహం చేయబోతున్నారు తల్లి. వీళ్ళని దూరంగా ఉంచు. వాళ్ళెవరో ఇప్పుడే తెలుసుకో తల్లి. ఎందువల్లంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే కన్ఫ్యూషన్లో ఉన్నావు. నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా బాబా అని చెప్పి నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నావు. అందుకోసమని ముందు హెచ్చరికగానే నీకు ఇలా తెలియజేస్తున్నాను తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తూ ఉన్నారండి. నిజంగా ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు మనం బాబాతో చెబుతూ ఉంటాం, బాబా నేను ఈ పని చేయబోతున్నాను, నాకు జరుగుతుందా లేదా, సక్సెస్ అవ్వాలని దీవించండి బాబా అని చెప్పి మనం అడుగుతామండి. కానీ ఒక్కొక్కసారి మనం ఎవరినైతే నమ్ముతూ ఉంటామో, ఎవరినైతే క్లోజ్గా అనుకుంటూ ఉంటామో వాళ్ళే మనకి ద్రోహం చేయాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరై ఉంటారు, ఎందువల్ల బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మన వీడియోస్ అన్నీ కూడా చాలామంది మోటివేట్గా ఉన్నాయని, చాలామంది కూడా మనకి కమెంట్స్ మట్టుకే కాకుండా అండి మెయిల్ రూపంలో కూడా చాలా మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి. నిజంగా బాబాగారి ఆశీర్వాదం వల్లే మనం ఇవన్నీ కూడా చేయగలుగుతూ ఉన్నాం. ఇంకా బాబా ఎందుకు ఇలా అన్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. సాధారణంగా అండి మనందరము కూడా ఫస్ట్ ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా ధైర్యంగా ఉంటూ ఉంటాం, చాలా ధైర్యంగా మొదలు పెడుతూ ఉంటాం. ఒక బిజినెస్ చేస్తే వీళ్ళు మన పార్ట్నర్స్గా ఉండాలి, వీళ్ళతో పాటు చేద్దామా వద్దా అనే ఒక ఆలోచన ఉంటుంది. లేదంటే కనుక విడిగా చేసే వాళ్ళైనా సరే ఎంతోమంది ఉంటారు. అలా చేస్తూ ఉన్నప్పుడు మనం నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అనే ఒక విషయం అనేది మనకు తెలియదండి. అందరినీ నమ్ముతూ ఉంటాం. ఎవరైనా సరే నాకు సహాయం చేస్తాను, నువ్వు ఇలా బిజినెస్లో నీ వల్ల ఎంత అవుతుందో అంత కనుక నువ్వు పెట్టుబడిగా పెట్టు, నేను నీకు తోడుగా ఉంటాను అనే మాటలు కానీ, లేదంటే కనుక మనకి ఒక ఉత్సాహాన్ని కలిగించే మాటలు అనేవి అందరూ ఈ రోజుల్లో ఇస్తున్నారా అని అంటే మనకి అది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుందండి. చాలా వరకు కూడా మనం ధైర్యంతో ఎప్పుడైతే ఒక ముందడుగు వేస్తూ ఉంటామో, ఎవరమైతే మనకు కావాల్సిన వాళ్ళని అనుకుంటామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతామండి. మనం చెబుతాం మన ప్లాన్ ఏంటి, మనం ఏం చేయబోతున్నాం, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని సజెషన్ అడుగుతూ ఉంటామండి. చాలామంది కూడా మనకి ఒక 4% మట్టుకే మనకి ఒక మంచి రిజల్ట్ ఇస్తారండి. ఇంకా కూడా మనకి ఇది చేస్తే ఇలా ఉంటుంది నాయనా, నువ్వు ఇది చేయకురా, నువ్వు నీకు బిజినెస్లో లాస్ వస్తుందని చెప్పి మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఎవరై ఉంటారండి, మనం ఎక్కువగా ఎవరినైతే నమ్ముతామో, ఎవరైతే మనకి బాగా క్లోజ్ అని అనుకుంటామో వాళ్ళే మనం కొంచెం ముందుకు ఎదగలుగుతున్నాం. వాడు ఎలాగా కొంచెం ఒక చిన్న పని కూడా చేయలేకపోతాడు. ఒక ఆఫీస్కి వెళితే ఒక 4 రోజుల కంటే ముందుగా ఎక్కువ వెళ్ళలేడు. అటువంటి వాడు ఈరోజు బిజినెస్ చేస్తానంటున్నాడు, వీడి వల్ల ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని అతని దగ్గరికి వెళ్ళి అతను వచ్చి అడిగాడు అనుకోండి, అతనితో వచ్చేసి నువ్వు ఈ పని చేయడం నీ వల్ల కాదురా, అని చాలా కష్టం, అది మేము అవన్నీ చేసి కూడా ఎంత లాస్ అయిపోయింది మాకు అని చెప్పి మనల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎవరు అని అంటే మనం నమ్మిన వాళ్ళే. మనతో పాటు చక్కగా ఫ్రెండ్స్గా ఉంటూ మనకి సపోర్ట్ చేస్తారని అనుకునే వాళ్ళే మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారండి. అటువంటి సమయంలో ఏమవుతుంది అని అంటే మనం చేద్దామనుకున్న నమ్మకం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎందువల్లంటే వాళ్ళు మనం నమ్మిన వాళ్ళు, మనం వాళ్ళని ఇష్టపడుతున్నాం, ఎందువల్ల వాళ్ళు చెబితే నమ్ముతాం మనం. అందువల్ల అయ్యో మన ఫ్రెండ్సే ఇలా చెప్తున్నారే, ఇది చేస్తే ఏమైపోతుందో అని చెప్పేసి ఆగిపోతూ ఉంటాం. అలాగే ఈ కథలో కూడా బాబాగారు ఈరోజు చెప్పబోయే కథలో కూడా ఒక ఫ్రెండ్ అండి. ఆ ఫ్రెండ్ తనకి చాలా వరకు కూడా స్టామినా ఎక్కువ అండి. అతనికి చాలా వరకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఎక్కువ, తన మీద తనకి నమ్మకం అనేది ఎక్కువ. అటువంటి ఒక వ్యక్తి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్తో చెప్పిన మాటల్ని చూసి తను బిజినెస్ చేయాలని అనుకున్నప్పుడల్లా వాళ్ళ ఫ్రెండ్సే అయిన వాళ్ళే, అరే నా క్లోజ్ ఫ్రెండేరా అతను నాకు కావాల్సిన వాడు, చాలా దగ్గర వాడు, ఇతను ఇలా చెప్పాడు అని అంటే నేను ఇంకా చేయలేని ఈ పని, అతనే అలా అంటున్నాడు అంటే నా మంచి కోరే నాకు చెప్తున్నాడు, అందువల్ల నేను ఆగిపోయాను, ఈ బిజినెస్ చేయలేదు అని. అలాగా అతను చాలా బిజినెస్లు కూడా చేయటం అనేది మానేశాడండి. ఇంకా అలా వెళ్ళిపోతూ మోటివేట్ చేసేవాళ్ళు చాలా వరకు కూడా తక్కువగా ఉంటారండి. అలా చేసి అతనికి ఏమైపోయింది అని అంటే
తన మీద తనకి నమ్మకం అనేది తగ్గిపోయిందండి. అలాగా విచారిస్తూ అంటే జీవితంలో ఇలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏ బిజినెస్ స్టార్ట్ చేయలేకపోతున్నాడు. తన మీద నమ్మకం అనేది తగ్గిపోవడం వల్ల అలాగా ఒక చెట్టు కింద కూర్చొని రోడ్డు మీద నడుస్తూ వెళుతూ ఉన్నాడండి. అలాగ నడుచుకుంటూ ఒక చెట్టు కింద కూర్చొని విచారంగా కూర్చున్న ఒక వ్యక్తిని ఒక పెద్ద ఆయన చూస్తాడనమాట. చూసి, నాయన ఏంటి ఇలా విచారిస్తూ ఉన్నావు, ఏం జరిగింది అని అంటే, లేదండి నేను మా జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని అన్నప్పుడు, ఏమైంది, ఎందుకు, ఏం జరిగింది అని అన్నప్పుడు అతను చెప్తాడండి, లేదండి నేను వ్యాపారం అది మొదలు పెడదామని అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా నా మంచి కోరే నాకు చెప్పారు, అందువల్ల నేను ఏం చేయలేకపోయాను అని. నాయనా, నీ మంచి కోరే వాళ్ళు ఎప్పుడూ కూడా నీకు కొంచెం కష్టమైనా సరే నీకు ముందడికి వెయ్యని చెబుతారు, కానీ నీకు వెనకడికి వేయమని ఎవరూ చెప్పరు. మంచి కోరే వాళ్ళు ఎవరైనా కానీ మన కన్న తల్లిదండ్రులే అనుకోండి. మనకు మంచి కోరే వాళ్ళు ప్రపంచంలో ఎవరు అని అంటే మన కన్న తల్లిదండ్రులే. వాళ్ళు ఏదైనా సరే కొంచెం భయపడినా కూడా, పర్వాలేదు నాన్న, నువ్వు ఇది చేయి, నువ్వు సాధించగలవు అని చెబుతారు. అదే ఫ్రెండ్స్ కానీ అయిన వాళ్ళని మనం ఎవరినైతే నమ్ముతూ ఉంటామో వాళ్ళ మనసుల్లో ఏముంటుందో మనం తెలుసుకోలేమండి. అది ఖచ్చితంగా నమ్ముతాం. మన ఇంట్లో వాళ్ళు చెప్పే మాటల కంటే బయట వాళ్ళు, అలాంటి వాళ్ళు అనుకున్న వాళ్ళు, మన క్లోజ్ అనుకున్న వాళ్ళు చెప్పిన మాటలే మనం వింటూ ఉంటాం. అలాగనుకుని నేను మానేశానండి, ఏ వ్యాపారం కూడా చేయలేకపోతున్నాను అని అన్నప్పుడు అతనికి ఒక కథ చెబుతాడండి. సరే నాయన, నీకు ఇలా చెప్తే అర్థమవుతుందని అనుకుంటాను, నేను నీకు ఒక కథ చెబుతాను విను అని చెప్పి ఆ పెద్ద ఆయన అతనికి ఒక కథ చెప్తాడండి. నీలాగే ఒక వ్యక్తి విచారిస్తూ అతను అందంగా లేడని, జీవితంలో పైకి రావటం లేదని, తనకి తెలివితేటలు, సొంత ఆలోచన అనేది ఏమీ ఇవ్వలేదని చెప్పి దేవుడి మీద విసుక్కుంటూ దేవుడిని నిందిస్తూ కూర్చుంటూ ఉంటాడు. అతనికి ఏమవుతుంది అని అంటే, ఒకరోజు అతనికి ఎదురుగుండా ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. ఆ దేవత ప్రత్యక్షమైనప్పుడు అతనికి చెప్పలేద, ఆల్రెడీ అతను కోపంలో ఉన్నాడు. దేవత మీద కానీ దేవుడి మీద కానీ అతనికి చాలా కోపం. ఎందువల్లంటే తన లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, తను అందంగా లేడు, అందరూ కూడా అతన్ని ఎగతాళి చేసినట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి దేవుడి మీద అతనికి కోపం అండి. ఆ దేవత ప్రత్యక్షమైనా కూడా పిలుస్తుంది, నాయన ఏంటి విచారంగా ఉన్నావు అని అన్నప్పుడు, ఎందుకు వచ్చారు ఇక్కడికి, నేను ఇంకా బతికున్నానా చచ్చిపోయానా అని చెప్పి చూడడానికి వచ్చారా అని చెప్పి ఆ దేవుడి మీదే, ఆ దేవత మీదే తను విసుక్కుంటాడండి. లేదు నాయన, నీకు ఒక చిన్న సహాయం చేద్దామని నేను ముందుకు వచ్చాను అని అన్నప్పుడు, సరే మీరు ఏం సహాయం చేయగలరు నాకు, సరే నేను అడిగినవి నాకు ప్రసాదించగలరా అని అంటే, నువ్వు అడిగినవి నేను ప్రసాదించగలిగే శక్తి నాకు లేదు, నేను నీకు ఒక అవకాశాన్ని ఇస్తాను, ఈ అవకాశం కనుక నువ్వు చక్కగా ఉపయోగించుకోగలిగితే నువ్వు అనుకున్న అన్ని వరాలు కూడా నీకు దక్కుతాయి అని చెప్పి ఆ దేవత చెబుతుందండి. సరే ఇంకా అవకాశం ఏంటి చెప్పండి, నేను చేస్తాను అని. సరే అయితే నీకు ఒక దారి చూపిస్తాను, ఆ దారిలో కనుక నువ్వు వెళ్ళి ఆ దారి చివరికి నువ్వు వెళ్ళగలిగితే అక్కడ ఒక బంగారపు యాపిల్ చెట్టు అనేది ఉంటుంది. ఆ యాపిల్ చెట్టుకి ఒక 7 యాపిల్స్ ఉంటాయి. అవన్నీ కూడా కోసి నా దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వగలిగితే జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా నీకు ప్రసాదించగలుగుతాను అని చెప్పి ఆ దేవత చెబుతుందండి. చెప్పినప్పుడు సరే అయితే నేను వెళతాను, ఆ దారి అది ఎక్కడ చూపించండి అని అన్నప్పుడు అతన్ని తీసుకొని వెళ్ళి ఆ దారికి మొదట్లో వదిలేసి వస్తుందండి. ఇంకా ఆ దారిలోకి నడిచి వెళ్ళమని చెప్పేసి నడిచి వెళుతూ ఉండగా ఆ దారిలో ఏమవుతుంది అని అంటే, చాలా వరకు కూడా కొండ ప్రాంతం అండి, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, అక్కడ నడవలేని పరిస్థితి. ఆ రాళ్ల మీద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు, అబ్బా ఏంటి ఇక్కడ ఇంత కష్టంగా ఉందే, సరే అని చెప్పేసి అక్కడ రాళ్ళు గుచ్చుకుంటూ ఉన్నా కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా అలా నడుచుకుంటూ వెళతాడు. అప్పుడు కూడా తిట్టుకుంటూ వెళతాడండి, ఇలా కష్టమైన పని, ఇక్కడ రాళ్ళు ఉన్నా కూడా ఇలాంటి ఒక దారి చూపించింది ఏంటి దేవత అని చెప్పేసి తిట్టుకుంటూ వెళతాడండి. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చెట్లు ముళ్ళండి, ముళ్ళుగా ఉన్న ఒక ప్రదేశం అనమాట. ఆ ముళ్ళ మీద అతను నడవాలి అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు, అరే అసలు ఈ దారిలో ఎవరైనా వెళతారా ఏంటి, ఇలా ముళ్ళున్న దారి చూపించింది దేవత మనల్ని పరీక్షిస్తుందని అనుకుంటున్నాను, నేను అసలే నాకు పరిస్థితి బాగోలేదని నేను ఇలా విచారంగా కూర్చున్నానని చెప్పేసి అక్కడ ముళ్ళున్న ప్రదేశాన్ని చూసి భయపడి అలాగే తిట్టుకుంటూ వెళుతూ ఉంటాడండి. ఇంకా ఆ కొంచెం దూరం ముందుకు వెళ్ళంగానే అక్కడ చూస్తే ఒక నిప్పుల మంట అండి. ఆ మంటలోంచి దాటి అటుపక్కకు వెళ్ళగలిగితేనే అతను ఆ యాపిల్ చెట్టుని అందుకోగలిగిన పరిస్థితి. ఆ యాపిల్ చెట్టుకి వరకు వెళ్లకుండా ఆ నిప్పుని చూసి అక్కడే ఆగిపోతాడండి. ఆగిపోయిన తర్వాత ఇంకా వెళ్ళలేను, నేను ఎలా బయటపడాలి అని చెప్పేసి అక్కడే ఆగిపోయినప్పుడు ఆ దేవత ప్రత్యక్షం అవుతుందన్నమాట. ఏంటి నాయనా ఇక్కడే ఆగిపోయావు, రా ముందుకు రా అన్నప్పుడు, ఏంటమ్మా మీరు చేసే పని, నాకు ఇలాంటి కష్టమైన పరీక్ష పెట్టారు ఎందుకు, నేను ఈ నిప్పుల్లో చిక్కుకుపోయాను ఇలాగా బాధపడుతూ ఉన్నప్పుడు, అది అంత కష్టమైన పనేం కాదు,
కాదు, సరే నువ్వు కష్టం అని అనుకున్న పనిని నువ్వు నాతో రా, నేను తీసుకువెళ్తాను అని చెప్పి ఆ దేవత దగ్గర ఉండి తీసుకువెళ్తుందండి. ఎక్కడైతే ఫస్ట్ రాళ్ళు రప్పలు వచ్చాయో, చెప్పులు లేకుండా గుచ్చుకుంటూ కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడో ఆ రాళ్ల మీద తను కూడా నడుచుకుంటూ వెళుతుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ముళ్ళు చెట్లు అన్నీ ఉన్నప్పుడు అతను ఆ ముళ్ళు దాటడం అనేది కష్టంగానే ఉండి చాలా సేపటికి కానీ అది దాటి రాలేదనమాట. అప్పుడు ఆ దేవతకు వచ్చిన ఐడియా ఏంటి అంటే, ఆవిడ ఏం చెబుతుందంటే, అక్కడ ఉన్న రాళ్ళని ఆ ముళ్ళ మీద అక్కడక్కడ పెద్ద పెద్ద రాళ్ళని వేసి ఆ రాళ్ల మీద అడుగులు వేసుకుంటూ ఆ ముళ్ళ కంపలోంచి దాటి అవతలకు వెళుతుందండి. ఆ తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత అక్కడ ఒక మట్టికి ఉన్న ప్రదేశం అనమాట. ఆ మట్టిని ఆ ప్రదేశం కూడా దాటిన తర్వాత తనకి కొంత నిప్పుల ప్రదేశం అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ నిప్పుల్లోంచి దాటలేక అతను అక్కడే ఆగిపోయాడో అప్పుడు ఆ దేవత ఏం చేస్తుంది అని అంటే, ఆ మట్టిని తీసి ఆ నిప్పుల మీద, వెలుగుతూ ఉన్న నిప్పుల మీద వేస్తే కనుక మన నిప్పులు ఆరిపోతాయి కదా, అలాగా ఆరిపోతాయి అన్నమాట. ఆరిపోగానే ఇంకా అక్కడి నుంచి ఆ ప్రదేశాన్ని నుంచి కూడా దాటుకుంటూ ఆ యాపిల్ చెట్టుకి వెళ్ళి అక్కడ ఆ యాపిల్ని కోయగలుగుతారనమాట. ఇప్పుడు ఎప్పుడైతే కనుక మనం ఒకళ్ళు నిందిస్తూ ఉంటామో, ఒకళ్ళు ఏదైతే కనుక ఇది చేయలేమో అని చెప్పేసి మనం ఆగిపోతూ ఉంటామో, అటువంటి పరిస్థితుల్లో మన మైండ్ అనేది, మన బుద్ధి అనేది, ఆలోచన అనేది పనిచేయదండి. ఎప్పుడు కూడా టెన్షన్ పడుతూ తిడుతూ వెళ్ళటం వల్ల అతనికి ఏమైంది అని అంటే, ఆ ప్రదేశాన్ని ఎలా దాటి రావాలి, సొల్యూషన్ అనేది మన దగ్గరే ఉంటుందండి. అయినా సరే ఆ టైంలో మనకి ఆలోచన అనేది తట్టదు. ఎప్పుడు కూడా అందరినీ నిందిస్తూ చికాకుగా అనిపిస్తూ ఇలా నిలబడడం వల్ల అతనికి ఆ దేవత ఇచ్చిన మంచి మార్గాన్ని కూడా అతను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు అని చెప్పి ఆ పెద్ద ఆయన ఆ వ్యక్తికి చెబుతాడండి. అలాగే ఇప్పుడు నీ పరిస్థితి కూడా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీ మైండ్ని కన్వర్ట్ చేయాలని చెప్పేసి, అంటే దారి తప్పించాలని చెప్పి చూస్తున్నారే కానీ నీకెవరు కూడా మంచి మార్గాన్ని చూపించడం లేదు. నువ్వు ఇంకా కన్ఫ్యూషన్లో ఉండడం వల్ల నువ్వు ఈ ప్రదేశాన్ని ఎలా దాటి వెళ్ళాలి అనేది నీకు తెలియలేకపోతుంది. నువ్వు ఒకళ్ళని నిందించడం మానేసి, వీళ్ళు ఇలా చెప్పడం వల్ల నేను ఈ పని చేయలేకపోయాను, నా మీద నాకు నమ్మకం ఉంది, నా ఫ్రెండ్స్ చెప్పిన మాటే నేను వింటాను అని చెప్పేసి నీకున్న నమ్మకాన్ని, ధైర్యాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నావు. నీ దగ్గర అది లేదు ఇది లేదు అని చెప్పి నువ్వు దేవుణ్ణి నిందించడం కంటే నీ దగ్గర ఉన్న మంచి విషయాలని, నేను ఇది చేయగలను అని చెప్పి ముందుకు వెళ్ళాలే కానీ వాళ్ళు చెప్పారని ఆగిపోయాను అని చెప్పి నువ్వు ఎప్పుడూ కూడా ఎవరిని నిందించకూడదు అని చెప్పి ఈ కథ ద్వారా ఆ పెద్ద ఆయన ఆ వ్యక్తికి తెలియజేస్తాడండి. ఇది అక్షరాల నిజమండి. మనందరము కూడా అనుకుంటూ ఉంటాం, మనకి నమ్మిన వాళ్ళే మనకు ద్రోహం చేస్తారు, నిజంగా మన మైండ్ అనేది కన్వర్ట్ చేస్తూ ఉంటారు, వేరే దారిలోకి తీసుకువెళుతూ ఉంటారు. అయినా సరే మన స్టేబుల్గా కనుక నిలబడితే, నిజంగా ధైర్యంగా కనుక నిలబడగలిగితే ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మన దారిని మనం రీచ్ అవ్వాలి అని అంటే కొంచెం కష్టమే, కానీ దాని వెనకాల ఎంత లాభం అనేది, ఇప్పుడు ఒక 7 యాపిల్స్ని, బంగారపు యాపిల్స్ని కనుక అతను తీసుకొని వస్తే జీవితంలో చక్కగా సెటిల్ అయిపోవచ్చు అని అంటే అది అంత తొందరగా దక్కదు కదండి మనకి. అలా కనుక వెంటనే దక్కితే దాని విలువ అనేది మనకు తెలియదు అనడం కోసమే మనకి ఇలాంటి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ మనం ఎవరిని కూడా నిందించకూడదు, మన మీద మనకి నమ్మకం అనేది ఉండాలి అని చెప్పి బాబా మనకి ఒక హెచ్చరికగా తెలియజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.